హలో అండి. సో, ఇప్పుడు పిల్లలకి స్కూల్ బుక్స్ స్కూల్ ఓపెన్ అయింది కదా! సో, మా పిల్లలకి కూడా స్కూల్ ఓపెన్ అయింది. వాళ్ళకి బుక్స్, నోట్ బుక్స్, టై బెల్ట్ ఇంకా సాక్స్‌లు అన్నీ స్కూల్లోనే ఇస్తారు. అయితే ఇప్పుడు బుక్స్‌కి ఇచ్చిర్రనమాట. సో, బుక్స్‌తో పాటు ఈసారి వాళ్ళకి మనం అట్టలేస్తాం కదా! సో, అట్టలు కూడా వాళ్ళే ఇచ్చిర్రనమాట. ఈచ్ వన్ 150 రూపీస్ అనమాట. సో, ఒక్క స్టూడెంట్‌కి బుక్స్ అన్నింటికి కలిపి రూ. 150 తీసుకొని ఈ అట్టల ఇచ్చిర్రనమాట. సో, నేను అట్టలు ఇద్దామని కూర్చుంటే ఈ పిల్లలు వచ్చిర్రనమాట, మా ఇంటి పక్కల పిల్లలు. సో, అక్క మేము వేస్తామని చెప్పి వాళ్ళు పిన్ని అంటారు, అక్క అంటారు. సో, నేను వేస్తా అని చెప్పి నాకు హెల్ప్ చేస్తున్నారు. మా వాడు అంటున్నాడు ఇంకా మీరు యూట్యూబ్‌లో వస్తారు అని చెప్పి వాళ్ళతోటి జోక్ చేస్తున్నాడు అనమాట. సో, మా మా పిల్లలకైతే అట్టలు వేసేసినాము. సో, మేము స్టార్టింగ్‌లోనే తెచ్చినాము ఫీజు కట్టి అట్టలు తీసుకొచ్చినాము. బుక్స్ అన్నీ తీసుకొచ్చినాము. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు తినడానికి వెళ్తామని చెప్తే మిగతావి మేము వేస్తున్నాం అనమాట. సో, నేను వేస్తుంటే నా పెద్ద బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో, ఈ వీడియోనేమో చాలా రోజుల తర్వాత, అంటే బుక్స్ తెచ్చిన చాలా రోజుల తర్వాత అనమాట. సో, మా పిల్లలకి కొత్త బ్యాగులు కూడా తెచ్చినాము. లంచ్ బాస్కెట్లు కూడా కొత్తవే తెచ్చినాము. కానీ మా పెద్ద బాబు బ్యాగు 1 వీక్‌లోనే అది ఊడిపోయిందనమాట, చినిగిపోయింది. కుట్లు పోతే అవి చూస్తున్నారు కదా! ఈ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ మోడల్ ఉంది. ఆ పిల్లలకి నాటుగా ఉండాలన్నమాట. వాళ్ళ బుక్స్ వెయిట్‌కి ఇది మోయలేదు. నేను అప్పుడే చెప్పిన మా ఆయనకి ఈ బ్యాగ్ సరిపోదని. సో, అందుకే మా పెద్ద బాబుకు అక్కడ బ్లూ కలర్ బ్యాగ్ కనిపిస్తుంది కదా! బ్లూ అండ్ బ్లాక్. సో, ఆ బ్యాగ్‌లో బుక్స్ పెట్టినామనమాట. సో, ఈరోజు మా పిల్లలు టోటల్‌గా, అంటే ఐడెంటి కార్డ్ లేదు, ఐడెంటి కార్డ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో, స్కూల్ డ్రెస్, యూనిఫాము, టై బెల్టు, సాక్సులు, షూసు, స్కూల్ బ్యాగ్స్ ఇంకా బాస్కెట్స్ పట్టుకొని అన్ని విధాలుగా రెడీగా వెళ్తున్నారనమాట. సో, అందుకే నేను ఈరోజు వీడియో తీసిన. ఇది యాక్చువల్లీ నిన్నటి వీడియో, మళ్ళీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సో, స్కూల్కి వెళ్ళే హడావిడిలో నేను ఒకవైపు తినిపిస్తున్నాను, ఒకవైపు వాళ్ళు రెడీ అవుతున్నారు, వాళ్ళే షూ వేసుకోవడం అన్నీ చేసుకుంటున్నారు. సో, వంట చేయడం, తినిపియడం, వాళ్ళకి బాస్కెట్ కట్టడం అంతనమాట. సో, ఈ షాప్ వచ్చేసి మాకు అడ్డా అనమాట. సో, ఏ రకమైన స్కూల్ అంటే ఒక 2, 3 స్కూల్ పిల్లలు ఇక్కడే ఆగుతారన్నమాట. మా పిల్లల స్కూల్ బస్సు వస్తుంది చూడండి. ఇవన్నీ మా పిల్లల స్కూల్ బస్సు, ఈ బస్సు. సో, ఇప్పుడు మా పిల్లలు ఎక్కుతున్నారు. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్న అయితే ఎప్పుడు స్మైలింగ్ ఫేస్‌తో నిదానంగా చాలా ఓపికగా ఉంటారు. సో, ఈ అన్న చాలా 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 నిదానం అబ్బా! ఎప్పుడు నేనే మా పిల్లల వల్ల లేట్ చేస్తాను కానీ చాలా ఓపికగా, అక్క ఆగుతాను రండి అంటాడనమాట. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.